అగు దేవా ఇంతల కృపామృతి అగు దేవా ఎంతయు నిన్ను స్తుతింతుము కోరి ఎంతయు నిన్ను స్తుతింతుము కోరి నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను నీ సత్యాసందాత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు నీ సత్యాసందాత్వ మహిమా నిరతము నిలయం సంస్తుతులకు మెరసెను నా మదిలో నా దేవా మెరసెను నా మదిలో నా దేవా మరువగలేమి మధురా ప్రేమ మరువగలేమి మధురా ప్రేమ నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యత వాత్సల్యత వెలసెను మాపై వాత్సల్యత వెలసెను మాపై క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను మనసాత్మను జీవము దేహమును మన ప్రభు యేసు రాకడ వరకు మన ఆత్మను జీవము దేహం మన ప్రభు యేసు రాకడ వరకు నొనరుగా కాపాడును పదిలముగా నొనరుగా కాపాడును పదిలముగా దిన దినమును నిందారహితముగా దిన దినమును నిందారహితముగా నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత తండ్రి కుమారా శుద్ధాత్మకును తరతరములకు మహిమా ఘనత పరిపూర్ణముగా ప్రబలునుగాక
పరిపూర్ణముగా ప్రబలునుగాక. విధముల ప్రభు సంగములో, విధముల ప్రభు సంగములో నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు. అంతరిక్షము నది కమించేను నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు. అంతరిక్షము నది కమించేను. 411వ పాట పెద్దపాళ్ళ పుస్తకంలో. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, సార్వామిచ్చటనే సరిగ్గా పెట్టు, సార్వామిచ్చటనే విడువావలెల్. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, యాత్రికులము ఈ దుష్టలోకములో, పాడు లోకములో మనకేది లేదు. యాత్రికులము ఈ దుష్టలోకములో, పాడు లోకములో మనకేది లేదు. ఏ విషయమందైనా గర్వించలేము, ఏ విషయమందైనా గర్వించలేము, జాగ్రత్తగానే నడచుకొనేదము, జాగ్రత్తగానే నడచుకొనేదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, కష్టబాధలచే బ్రతుకంత నిండే, కన్నీళ్ళు నిరాశ నిస్పృహలమయము, కష్టబాధలచే బ్రతుకంత నిండే, కన్నీళ్ళు నిరాశ నిస్పృహలమయము, కరుణా కటాక్షము నమ్మేదము, కరుణా కటాక్షము నమ్మేదము, నమ్మేదము. క్రీస్తు ప్రభునిపై దృష్టి నుంచెదము, క్రీస్తు ప్రభునిపై దృష్టి నుంచెదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, ఎంతవరకు ఈ భువి యందుండెదము, సైతానుతో సదా పోరాటమేగా, ఎంతవరకు ఈ భువి యందుండెదము, సైతానుతో సదా పోరాటమేగా, శత్రుని తంత్రాల నెరిగితిమి, శత్రుని తంత్రాల నెరిగితిమి, ఎరిగితిమి. ధైర్యముతోనే కొనసాగెదము, ధైర్యముతోనే కొనసాగెదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా, ఆత్మీయ నేత్రాలతో చూచెదము, ఎంత అద్భుతము సౌందర్య నగరం, ఆత్మీయ నేత్రాలతో చూచెదము, ఎంత అద్భుతము సౌందర్య నగరం.
ప్రభువు చెంతకు వెళ్ళేదము, ప్రభువు చెంతకు వెళ్ళేదము, వెళ్ళేదము. విజయోత్సాహముతో ప్రవేశించెదము, విజయోత్సాహముతో ప్రవేశించెదము. లోకమును విడచి వెళ్ళవలెనుగా, లోకమును విడచి వెళ్ళవలెనుగా. సార్వమిచ్చటనే విడువావలెన్, లోకమును విడచి వెళ్ళవలెనుగా. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 54, 55 వచనాలు కలిసి ఉన్నాయి. లూకాసు వార్త 1వ అధ్యాయం 54, 55 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ 2 వచనాలు చదువుతున్నాను, మీరు కూడా చదవండి. అబ్రహాముకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. రూతు పుస్తకము 1వ అధ్యాయం, రూతు 1వ అధ్యాయం 8వ వచనం. నయోమి తన 2 కోడళ్లను చూచి, మీరు మీ తల్లుల ఇండ్లకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయచూపినట్లు యెహోవా మీ ఎడల దయచూపునుగాక. లూకా రాసిన సువార్త ఒక వచనాన్ని దేవుని యొక్క గ్రంథంలో మనము చదువుకుంటూ వచ్చినాం. 54వ వచనం, 55వ వచనం. అబ్రహామునకు అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు. ఇక్కడ ఏమంటున్నాడంటే, అబ్రహాముకు అతని సంతానమునకు ఈ యుగాంతం వరకు కనికరము చూపుతానని వాగ్దానం చేసినాను కనుక తన సేవకుడైన యాకోబునకు సహాయం చేసెను. అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఇస్సాకుకి వాగ్దానం చేశాడు, యాకోబుకి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, దేవుడు నేను వారికి నా కనికరము చూపించేదను అని వాగ్దానం చేశాడు. నేను నా కనికరము వారికి చూపించేదను అని వాగ్దానం చేశాడు. కనుక ఇప్పుడు అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు కన్య అయిన మరియ గర్భములో జన్మించడానికి కూడా ఆ కనికరమే ఆధారమైనదే చెప్తున్నాడు. లేకపోతే కన్య గర్భాన అంటే మరియ గర్భాన యేసు ప్రభు పుట్టడానికి ఛాన్స్ లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ తరము వరకు కూడా ఆయా కుటుంబాలను కనికరిస్తూ ఉన్నాడు అని అంటే, ఎక్కడ ఇజ్రాయెల్ దేశము, ఎక్కడ పరలోకము. పరలోకం నుంచి ఇజ్రాయెల్ దేశానికి చాలా వేల కిలోమీటర్లు, ఎవరు అంచనా వేయలేము. మరి ఇజ్రాయెల్ దేశం మొదలుకుని అక్కడ పక్కనే యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు. యెరూషలేముకి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఆయన జన్మించినాడు. ఆ తర్వాత నజరేతులో యేసు ప్రభు వారు పెరిగినాడు. ఆ తర్వాత ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఎక్కడ ఇజ్రాయెల్ దేశము?
ఎప్పుడు అబ్రహాము, ఎప్పుడు ఇస్సాకు, ఎప్పుడు యాకోబు. ఎక్కడ మన ఇండియాలో ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ? ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లా ఎక్కడ? గుంటూరు జిల్లాలో పత్తిపాడు మండలంలో ఉన్న వంగిపురం ఎక్కడ? ఎంత దూరం నుంచి మనం ఆలోచన చేస్తే పరలోకం నుంచి ఒక సామాన్యమైన ఆ వంగిపురం గ్రామంలో ఉన్న కరుణమ్మక్క, ఆమె కనికరం పొందినది అంటే అబ్రహామును బట్టి ఇది జరిగినది. కానీ అదే మాట ఇక్కడ అంటాడు. మళ్ళొకసారి మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. మరియ గర్భాన యేసు ప్రభు జన్మించినాడు అని అంటే దీని వెనకాల అబ్రహాము యొక్క, ఇస్సాకు యొక్క, యాకోబు యొక్క వాగ్దానం ఉన్నది అని అర్థం చేసుకోవాలి. వారికి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమిటి వాగ్దానం అంటే, నేను కనికరం చూపించదను. కనుక అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అతి మారుమూల గ్రామంలో ఉన్న కరుణమ్మక్క కూడా ఆ కనికరానికి నోచుకోగలిగినది. ఆమె దేవుని యొక్క దయ వలన కనికరింపబడిన బిడ్డ అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహించడం లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో దేవుడు కనికరించడానికే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మన దేవుని పేరు కనికరము కలిగిన తండ్రి అని రాయబడి ఉన్నది. అక్కకి కరుణమ్మక్క అని, కరుణమ్మ అనే పేరు ఎప్పుడు పెట్టబడిందో నాకైతే తెలియదు, కానీ దేవుని చిత్తములో ఆమె దేవుని కరుణ అనుభవించడం జరిగినది. చూడండి, దేవుని యొక్క వాక్యములో లూకాసు వార్త దేవుని యొక్క కరుణ పొందడం జరిగిన బిడ్డలలో మొట్టమొదటి బిడ్డ ఆయన కనికరం లేదా ఆయన కరుణ లేదా ఆయన జాలి, ఆయన అనురాగము, దేవుని యొక్క ఆప్యాయత, మంచితనము ఎన్ని విధాలుగా ఈ ప్రపంచానికి వెల్లడవుతున్నదో అందులో మొదటి మాట మనం ఇప్పుడు చూడబోతుంటున్నాం. ఆమె పేరు కరుణమ్మ. ఆ మాటలో కనికరం అనే అర్థం వస్తుంది, ఆ మాటలో దయ అనే అర్థం వస్తుంది. ఆ విధమైన మంచి పేరు అది దేవుని పేరు. కనికరం అనే మాట దేవుని గుణం, జాలి, కరుణ అది దేవుని యొక్క మనసు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో, లూకాసు వార్త 18వ అధ్యాయం, ఒక సుంకరి ప్రభు పాదాల దగ్గరికి వస్తాడు. సుంకరి, పరిసేయుడు ఇద్దరు దేవాలయంలోనికి వస్తారు. పరిసేయుడేమో నేను ఎన్నో చేసినాను, జారుణ్ణి గాను, చోరుని గాను, అన్యాయస్తుని గాను, విగ్రహారాధికుడుని గాను, ఇదిగో నా ప్రక్కన ఉన్న ఈ సుంకర్ లాంటి వాడిని కూడా కాదు అని చెప్పి తన భక్తిని ప్రభువుకు చూపిస్తూ ఉంటాడు. కానీ సుంకర్ ఏమంటాడో చూడండి. ఇంకా ఆయన ఏమన్నా చెప్పడానికి ఆయన దగ్గర ఏ భక్తి లేదు. ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 13వ వచనం, 18, 13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అప్పుడు దేవుడు ఏం చేసినాడు? అతని కంటే ఇతనిని, అనగా పరిసయ్యుని కంటే సుంకరిని నీతిమంతునిగా తీర్చి, దేవుడు నీతిమంతునిగా ఎవరిని తీర్చినాడంటే నేను పాపినయ్యా అన్న వ్యక్తిని నీతిమంతునిగా తీర్చినాడు. తనను గురించి చెప్పడానికి తన దగ్గర ఏమి కూడా లేదు. నేను పాపినయ్యా అని చెప్పడానికి ధైర్యం చాలక ఆకాశం వైపు చూస్తా రొమ్ముకు బాదుకుంటా ఉంటున్నాడే, ఆ వ్యక్తిని ప్రభు అన్నాడు, నీతిమంతుడుగా నువ్వు తీర్చబడదువుగాక నేనే నిన్ను నీతిమంతుడుగా తీరుస్తున్నాను అని చెప్పాడు. కనుక ప్రభునందు బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు 2020 సంవత్సరాల క్రితం ఆ వేదనకరమైన, అవమానకరమైన శిలువ మరణం పొందిన కారణం ఏమిటంటే, నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు, మనందరి పాపాల కొరకు ఆయన శిలువలో మరణించినాడు. మన రహస్య పాపాలు, మన బహిరంగ పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, ఎన్నిటి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు బలి కాగలిగినాడు. అందులో నీవు కూడా, ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఉన్నారు. నీ పాపాల కొరకు కూడా మరణించినాడనే సంగతి తెలిసి ఉంటే తప్పనిసరిగా నువ్వు క్షమాపణ కోరుకుంటావు. ఆ సుంకరి
ఏ ప్రార్థన అయితే చేశాడో ఆ ప్రార్థన నువ్వు కూడా చేయాలి. ఏం ప్రార్థన చేశాడు? పాపినైన నన్ను కరుణించుము అని ప్రార్థన చేసినాడు. కరుణమ్మక్క అలాగా క్షమాపణ పొందిన బిడ్డ. మరి దేవుడు ఆమెకి కుమార్తెలనిచ్చాడు, అల్లుడినిచ్చాడు, పిల్లల్నిచ్చినాడు. వీరిలో ఎంత మంది ఆ క్షమాపణ పొందినారో నాకైతే తెలియదు. ఆమె జీవితంలో నుంచి ఆమె పొందిన క్షమాపణ, ఆమె పొందిన మనశ్శాంతి, ఆమె పొందిన రక్షకుని యొక్క రక్తధారలలో కడగబడిన అనుభవము పిల్లలందరికీ రావాలని చెప్పి మనవి చేస్తూ ఉంటున్నాను. ఆరంభంలో వరగానే వెళ్ళింది. స్టీవెన్ గారి టైంలో ఆమె వరగానే వెళ్ళిన బిడ్డ. వరగానే వెళ్ళింది. ఎందుకని ఆగిపోయింది? మందిరానికి వెళ్ళడం ఆగిపోయింది. కరుణమ్మక్క ప్రభాకరం అన్న మహిమకి వెళ్ళినప్పుడు స్టీవెన్ అన్నని ఢిల్లీ, అప్పుడు మనకు దగ్గరలోనే ఉంటున్నాడు, రమ్మని కబురు పంపిస్తే వచ్చాడు. స్టీవెన్ అన్న ప్రభాకరం అన్న సమాధికి రాలేదు, కానీ సమాధి అయిపోయినాక వారానికో 10 రోజులకు వచ్చాడు. వచ్చినప్పుడు కరుణమ్మక్క ఇంటికి నేను తీసుకొచ్చినాను. ఆమె వచ్చింది అక్కడికి. స్టీవెన్ అన్న వస్తున్నాడని చెప్పగానే ఆమె అక్కడికి వచ్చింది. వచ్చి మాతో పాటు కూర్చుంది, కాసేపు ప్రార్థన చేయించుకున్నది. స్టీవెన్ అన్నని ఒకసారి ఇంటికి రా అన్నయ్య, ఇంత దూరం వచ్చావు కదా అంటే, స్టీవెన్ అన్నప్పుడు ఇంటికి వచ్చినాడు. ఇదే ఇల్లు. నేను స్టీవెన్ అన్నతో పాటు ఇంటికి వచ్చినాను. ఇద్దరం కలిసి లోపల ప్రార్థన చేసినాం. స్టీవెన్ అన్న ప్రార్థన 1 నిమిషం చేస్తాడు అంతే ఇంట్లో. 2వ నిమిషం ప్రార్థన చేయడానికి ఆయన, లేదంటే 2 మినిట్స్ ప్రార్థన చేసేది, అంతకన్నా చేయడు ప్రార్థన. ఆ 2 నిమిషాలు ప్రార్థన చేశాడు. స్టీవెన్ గారు వెళ్ళిపోయాడు. అది మొదలుకుని ఆమె సండే మందిరానికి వస్తా ఉన్నది. అప్పటి నుంచి నాకు తెలిసి మరణించే వరకు కూడా మందిరాన్ని గౌరవిస్తూ ప్రేమించిన బిడ్డ. ఆ కాలంలో ఇక్కడ కొంతకాలం ఉండలేక తనకు ఆరోగ్యం బాగాక గుంటూరు పక్కన బత్తుపాడు తను బాగాలేదని చెప్పి అక్కడికి వెళ్ళి ఉంటే, నేను ఒక రోజు వెళ్ళాను సాయంకాలం సమయంలో. ఈ టైంలో వెళ్ళి అట్లానే కాసేపు వచ్చిందాక ఎక్కడికో వెళ్ళింది. వెయిట్ చేసి సాయంకాలం దాకుండి, బాగా చీకటి పడింది దాకుండి ప్రార్థన చేసి నేను మళ్ళా తిరిగి వచ్చినాను. ఆమె తిరిగి ఎప్పుడైతే ఆలయానికి వచ్చిందో అప్పుడు నాకు ఒక సత్యం గుర్తొచ్చింది. జకర్యా 10వ అధ్యాయం, జకర్యా పుస్తకము 10వ అధ్యాయం 8వ వచనం మీరందరూ చదవండి. అప్పుడు ఒక సత్యం మనకు అర్థమైంది. కరుణమ్మక్క గారి గురించి బైబిల్ వచనం ఒకటి ఏమన్నా ఆమె జీవితానికి సరిపోవునా లేదా అనేది మనకు అర్థమైంది. చదవండి. నేను వారిని విమోచించి ఉన్నాను కనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చుదను. ఇప్పుడు ఏమర్థమైందంటే, ఎవరినైతే దేవుడు విమోచిస్తాడో వారిని ఏలవేసి ఏం చేస్తాడన్నాడు? సమకూర్చెదను. ఏనాడో వరగానికి వెళ్ళిన బిడ్డ, ఎప్పుడో పాపక్షమాపణ పొందిన బిడ్డ, ఎప్పుడో బాప్తిజం తీసుకున్న బిడ్డ, ఆలయానికి ఆగిపోయిన బిడ్డ, తగిన కాలంలో ఒక ఏల వలన ఏలవేసి, జస్ట్ అంతే, స్టీవెన్ గారు రాక వలన మరణములో జీవం వచ్చేసినది. అంటే ప్రభాకరం అన్న మరణం ఆ రోజు, ఆయన చనిపోవడం ఆ వీక్ నుంచే ఇంకంతే, ఆ 2వ వారం నుంచి ఆలయానికి రాగలిగినది. విమోచించబడిన బిడ్డ అని రుజువు ఏంటంటే, వారు ఒకవేళ ఏ కారణం చేతనైనా ఆలయానికి ఆగిపోతే, తెలిసిన పొరపాట్లో తెలియని పొరపాట్లో ఆలయానికి ఆగిపోతే, ఏ విధము చేతనైనానో వారిని దేవుడు తిరిగి సమకూర్చుకుంటాడు. దానికి గుర్తు ఏంటంటే, వారు దేవుని చేత విమోచించబడిన వారు అని అర్థం అన్నమాట. ఏలా అనే మాట దేవుడు ఏల వేస్తాడు అనుకోబాకండి. ఎవరో ఒక దేవుని బిడ్డ ద్వారా, ఎవరో దేవుని సేవకుల ద్వారా, ఎవరో దేవుని కరుణ ద్వారా ఏదో విధముగా వారిని తిరిగి సమకూర్చుకుంటాడు. అది మనకు అర్థమయ్యే భాష కాదు, దానికి ప్రేమ భాష, ఆయన ఆకర్షించుకునే ఆ ఆకర్షణ అని మనం నమ్మవచ్చు. కనుక ఇంకా ఎవరైనా గాని, భయంకరంగా ఉన్నది ప్రపంచమంతా కూడా, కరోనా వ్యాధి అనేది మనిషికి మనిషి కలవకూడదని చెప్తున్నారు. ఈ వ్యాధిలోనే, ఇంత బాధలోనే, విశాఖపట్నంలో ఇంత బాధలోనే
అక్కడ గ్యాస్ ద్వారా ఎంతో మంది చనిపోయినారు. వాళ్ళని చూడటానికి వారి సమాధి కార్యక్రమానికి గుట్టలు గుట్టలు ప్రజలు వెళ్లాల్సి వచ్చింది. ఓ పక్కేమో కలవకూడదు అంటున్నారు, రెండో పక్కేమో ప్రజలు కలుసుకునే పరిస్థితులు అనుమతిస్తున్నాడు. అదిగాక భయంకరమైన వర్షాలు వచ్చేసినాయి ఉత్తర భారతదేశం వైపు. ఆ తర్వాత అదిగాక కేరళ వైపు భయంకరమైనవి. ఎటు చూసినా మనుషులు కలవకూడదనేమో కరోనా వ్యాధి ద్వారా ఈ డాక్టర్లు చెప్తున్నారు. కానీ ఇంకా దేవుడు అనుమతించే పరిస్థితులు మాత్రము కలుసుకునే పరిస్థితులే అనుమతిస్తున్నాడు. పెళ్లిళ్ళు ఏదో కొద్దిపాటి ఆగిపోయినాయి గాని మరణాలు ఆగనే ఆగలేదు. ఈ మరణాల వలన 100 మందో 200 మందో 300 మందో కలుసుకోవాల్సి వస్తున్నది. దీనిని బట్టి ప్రభు అనుమతించే పరిస్థితులు ఒకదానికి లింకు ఉండడలా, పొంతన ఉండడలా. అంటే శాపం అనేది ఘోరమైన రీతిలో భూమి మీదకి దిగి వస్తా ఉన్నది. దేవుని కఠోరమైన తీర్పు అనేది భూమి మీదకి దిగి వస్తా ఉన్నది. ఎందుకు ఇలా మరణిస్తున్నారో ఒకే ఒక కారణం మీకు జ్ఞాపకం చేసి రెండవ మాటకి వెళ్తాను. చూడండి, ఇర్మియా పుస్తకం. ఇలాగా గుట్టలు గుట్టలు మరణిస్తున్నారు. దానికి ఒక కారణాన్ని మనం చూద్దాం. 14వ అధ్యాయం, ఇర్మియా పుస్తకం 14వ అధ్యాయం. యెహోవా ఈ జనులకు 10వ వచనం ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగుటకు ఇచ్చగలవారు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగుటకు ఇచ్చగలవారు గనక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు వారి అక్రమమును, ఇప్పుడు వారి పాపములను, ఇప్పుడు వారి పొరపాట్లను, ఇప్పుడు వారి చెడును జ్ఞాపకము చేసుకొనును. వారి పాపములను బట్టి వారిని శిక్షించును. ఎంత శిక్షిస్తాడో తెలుసునా అండి? కిందకి రండి, 16వ వచనం. ఇప్పుడు మీరందరూ చదవండి. వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయబడెదరు. నేను వారి చెడుతనమును వారి మీదకి రప్పించదును. వారినైనను, వారి భార్యలనైనను, వారి కుమారులనైనను, వారి కుమార్తెలైనను పాతిపెట్టేవాడు లేకపోవును. ఇప్పుడు శవాలను పాతిపెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటున్నారా? ఈ మధ్య కాలంలోనే తిరుపతిలో మన ప్రియమైన సంఘములోనే ఎస్ఐగా పనిచేసిన భూస్థాపన చేయడానికి అందరూ రోడ్డు మీద, సంఘం రోడ్డు మీద, సేవకుడు రోడ్డు మీద నిలబడి పాట పాడుతుంటే పాతి పెడతానికి ఆయన క్రేన్లో ఆయన బాడీని తీసుకెళ్లారు. క్రేన్లో పెట్టిలో పెట్టి క్రేన్లో తీసుకెళ్లారు. పాతి పెట్టే వారు ఒక్కరు కూడా లేదు. రక్షణ పొందిన వారికి అలా జరిగితే నో ప్రాబ్లం. వారు చనిపోతే మోక్షం వెళతారు, పరలోకం పోతారు, స్వర్గం పోతారు, ప్రభు దగ్గరికి వెళతారు. కాళ్ళకు అడ్డం లేకుండా ఇచ్చ వచ్చినట్లుగా, అంటే ఇష్టం వచ్చినట్టుగా తిరగడం, ఎటు పడితే అటు పోవడం, నాలుగు అడ్డు లేకుండా మాట్లాడటం, హృదయానికి అడ్డు లేకుండా ఆలోచన చేయడం. కనుక ప్రవర్తనలో అదుపు లేదు, మాటల్లో అదుపు లేదు, హృదయ ఆలోచనలో కూడా అదుపు లేదు. క్రైస్తవ పాటలు పాడడం, క్రైస్తవ ఆలయానికి వెళ్ళడం, బైబిల్ తీసుకుని వెళ్ళడం, ఇవన్నీ కూడా అందరూ చేయగలుగుతారు, అలవాటైపోయినది. కానీ భక్తిగా బ్రతకడం, చెడు వద్దనుకోవడం, అబద్ధాలు మానుకోవటం, దొంగతనాలు మానుకోవటం, అసూయలు మానుకోవటం, కోపాన్ని అదుపు చేసుకునడం, సినిమాలు మానుకోవటం, ఇలాగా ఈ చెడు ఈ జీవితాన్ని మానుకోగలిగే అలాంటి వారే దేవుని ఆధీనంలో బ్రతికేవారు. వారు స్వేచ్ఛగా బ్రతికేవారు కానే కాదు. అలాంటి జీవితంలో మీరు బ్రతకాల్సిన అవసరం, మనం బ్రతకాల్సిన అవసరం ఏర్పడింది. వంగిపురం గ్రామ ప్రజలకు మరలా జ్ఞాపకం చేస్తుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, నీ పాపాలు క్షమించబడ్డాయా? దేవుడు కుమారుడా నీ పాపాలు క్షమించినానని చెప్పగలుగుతాడా? నీ దోషాలు మన్నించబడి చెప్పగలవా? నీ మనసు మారిందని చెప్పగలవా? నా పాపాలు క్షమించబడ్డాయి నేను చెప్పగలను. ఆమె గుణాన్ని చూసి, ఆమె ప్రవర్తన చూసి, ఆమె స్వభావాన్ని చూసి ఆ ఇంట్లోనే మేము ఆరాధన ఆరంభించినాం. అప్పట్లో డానియేలు మందిరానికి వస్తున్నా గాని యవనస్తుడులే, పిల్లలు తల్లులు ఎక్కువ మంది ఉంటారు, ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండిద్ది, ఆమె కూడా చాలా ప్రతిష్ఠించుకున్న బిడ్డ అని చెప్పి ఈ ఇంట్లోనే ఆరాధన ఆరంభించడం జరిగినది. కనుక ప్రభునందు బిడ్డలారా, పాప క్షమాపణ పొందిన బిడ్డలు వారి ప్రవర్తనను బట్టి మనకు అర్థమైపోతారు.
కనుక మీ పాపాలు క్షమించబడాలని, మీ దోషాలు మన్నించబడాలని, మీ మనసు మార్చబడాలని, పాపక్షమాపణ అంటే ప్రభువా నన్ను క్షమించమంటే ఒక క్షణంలో అయిపోయింది. జీవితం మార్చబడటం అంటే నీ అనుభవంతోనే జరిగేది. ఇది నాకు వద్దు, అది వద్దు, ఇది మంచిది కాదు, అది మంచిది కాదని నీ అంతటి నీవు ఒక నిర్ణయం తీసుకుని దేవుని సహాయాన్ని అడుగడుగున మనం కోరుకుంటేనే తప్ప అలాగా భక్తిగా జీవించడం సాధ్యమయ్యే పని కాదు. ఇది మొట్టమొదటి విషయం. కరుణమ్మ అంటే కనికరించబడిన బిడ్డ, కరుణ పొందిన బిడ్డ, పేరుకు తగిన బిడ్డ ఆమె. కొంతమంది పేర్లకు తగిన జీవితం ఉండదు, అలాగా తగిన జీవితంతో ఆమె యాత్ర ముగించుకోగలిగినది. మొట్టమొదటి సంగతి అది. కరుణించబడిన బిడ్డ, కరుణ అనే పేరు నిజముగా దేవుని కరుణ పొందినది, అనగా పాపక్షమాపణ పొందినది, మనశ్శాంతి పొంది ఆమె యాత్ర కొనసాగించి ముగించుకోగలిగినది. రెండవ సంగతికి వస్తుంటున్నాను. రెండవది, పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో దేవుని కరుణ పాపక్షమాపణ ఇవ్వడమే కాదు, ఆయన కరుణ రెండవదిగా మనకేం చేసిద్దనంటే మత్తయి సువార్త దేవుని కరుణ ద్వారా మనము స్వస్థపరచబడుచు ఉంటున్నాం. ఆయన కరుణ వలన మనము, ఆయన కనికరం వలన మనము స్వస్థత పొందుచు ఉంటున్నాం. అది పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 29 నుంచి 34 వరకు చూస్తే, ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుని ఉన్నాడు, ప్రభు ఆ దారిలోనే వెళ్ళుచున్నాడు. ఆయన అంటున్నాడు, దావీదు కుమారుడా, 30వ వచనం, మమ్ము కరుణించుమని కేకలు వేసెను. ఆ ప్రక్కన ప్రజలందరూ అంటున్నారు, ఊరుకో, పెద్దవారు అయ్యగారు వెళుతుంటే నువ్వు శబ్దం చేస్తున్నావు, గొడవ చేయబాక అంటుంటే మరలా అరుస్తున్నాడు ఆయన, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని. అప్పుడు వెంటనే ప్రభు ఆగిపోయినాడు. ఒక గుడ్డివాని కేకకు దేవుడు ఆగిపోవటం అనేది ఆశ్చర్యం. గుడ్డి వాళ్ళ ఆక్రందనలకు ఈ లోకపు గొప్ప గొప్ప వాళ్ళు ఆగాలంటే చాలా కష్టం. బాధలో, అవసరతలో, వేదనలో ఉన్న వ్యక్తి యొక్క కేకలు దేవుడు ఆలకిస్తాడు. నిజముగా ఒక అబ్బాయి సండే స్కూల్ టీచరు ఆ అబ్బాయిని అడిగిందంట, సండే స్కూల్ బిడ్డ గనక, యేసు ప్రభుని గురించి ఏం చెప్తావయ్యా, నీకేం తెలుసు యేసు ప్రభుని గురించి అని అడిగితే ఆ సండే స్కూల్ టీచర్కి ఆ అబ్బాయి చెప్పిన జవాబు, యేసు ప్రభు అంటే ఆర్టీసీ ఎర్రబొస్సు అన్నాడంట. యేసు ప్రభు అంటే ఆర్టీసీ ఎర్రబొస్సు అంటున్నావు, అదేంటయ్యా అర్థం కావట్లేదు అంటే, ఆర్టీసీ ఎర్రబొస్సు ఎక్కడ చేయెత్తితే అక్కడ ఆగిద్దండి, అది యేసు ప్రభు అంటే అన్నాడంట. యేసు ప్రభు గురించి ఆయనకు అర్థమైంది ఏంటంటే, ఎవరు చేయెత్తితే ఆగిపోయే మనిషే యేసు ప్రభు అని చెప్పారంట. ఇక్కడ గుడ్డివాని కేకకు యేసు ఏం చేసినాడో చూడండి. 21 నుంచి మనము 29 నుంచి 34 వరకు చదివాను కదా. 32, యేసు నిలిచి, చాలు ఇక పదం చాలు, యేసు ఆగిపోయినాడు. అప్పుడు అంటాడు, ఏం కావాలని కేకలు వేస్తున్నావయ్యా నువ్వు, అతను నా దగ్గర తీసుకురండి అంటాడు. దగ్గర తీసుకుని వస్తాడు. కళ్ళు రెండు కనపడవయ్యా, పుట్టుకతో గుడ్డివాడను అనగానే ప్రభు అంటాడు 34, యేసు కనికరపడి వాడిని కనులు ముట్టెను, వెంటనే వాడు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. స్వస్థత లభించింది. యేసు ప్రభు దగ్గరికి వస్తే స్వస్థత కార్యం జరిగింది. కనుక కరుణమ్మక ఈ రెండవది కూడా ఎన్ని బలహీనతలో, ఎన్ని అనారోగ్యాలు, నాకు తెలిసి హాస్పిటల్లో ఆమె అడ్మిట్ అయితే నేను వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా నాకు జ్ఞాపకమే లేదు. చాలా మంచి శుభవార్త అది. హాస్పిటల్లో అడ్మిట్ అయితే వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా. ఇట్లాంటి విశ్వాసులు నాకు చాలా మంది తెలుసు. మరణం వరకు కూడా హాస్పిటల్లో ఉన్నాను, వచ్చి ప్రార్థన చెయ్యి, బాలేదు. ఒకవేళ యాత్రా జీవితంలో హాస్పిటల్ పోవడం తప్పేమి కాదు, కానీ స్వస్థపరచు యెహోవా దేవుడు, లేకపోతే స్వస్థపరచు యేసుక్రీస్తు ప్రభు, స్వస్థపరిచే పరిశుద్ధాత్మ దేవుడు ఆమె వెన్నంటి ఉండి ప్రతి వ్యాధిలో, ప్రతి ఇరుకులో, ప్రతి ఇబ్బందిలో, చాలా బలహీనతలు వచ్చినాయి. నాకు చాలాసార్లు సేవకుడు చెప్తూ ఉండేవాడు, బాగలేదు, నీరసంగా ఉన్నది, ఇవాళ మందిరానికి రాలేదు, 2 వారాలు రాలేదు అంటే, సరేలే దేవుడు కృపించి స్వస్థపరుస్తాడని చెప్పి. స్వస్థపరిచే దేవుడు కనుక దేవుని కరుణ పాప పరిహారానికి, ఆయన కరుణ పాపాన్ని పరిహరించింది. రెండవది, ఆయన కరుణ మనిషిని స్వస్థపరిచింది. అట్లానే ఆ స్వస్థతలు
ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో మంది. ఒకరోజు సేవకుల మీటింగ్ జరుగుతుంది రేపల్లిలో. తిమోతి గారు మమ్మల్ని అందరినీ ప్రశ్న అడిగినాడు సేవకులను. మీలో రోగం లేని వాడు ఒక చేయొద్దండి అన్నాడు. లేదా ఆ మాటకి బాధపడతారేమోనని మళ్ళీ అన్నాడు, మీలో మీ జేబుల్లో మీ ప్యాంట్ జేబు గాని షర్ట్ జేబు గాని టాబ్లెట్ లేనోళ్ళు మందులు లేనోళ్ళు చేయొద్దండి అన్నాడు. అట్లా కూడా చేయొత్తలే ఎవరు. ఏంటి దాని అర్థం? ప్రతి బలహీనత ప్రతి సేవకులకు కూడా ఉండిద్ది. కానీ స్వస్థపరిచే దేవుడు తోడున్నప్పుడు అన్ని పరిస్థితులు ఆయన స్వస్థపరుస్తాడు. అది రెండవది. ఆమె జీవితంలో ఆ స్వస్థత కూడా అనుభవిస్తూ యాత్ర కొనసాగిస్తూ వచ్చారు. నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటా ఉంటా. దేవసాయం గారు యాత్ర ముగించే వరకు కూడా జ్ఞాపక శక్తి తగ్గింది, కానీ మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు ఆయనకి. నేను ఎప్పుడు అడుగుతా, దేవసాయం గారికి ఇచ్చిన ఆరోగ్యం నాకు కూడా ఇవ్వు. మరణించే వరకు కూడా మంచి లివర్ గాని హార్ట్ గాని మరి ఊపిరితిత్తులు గాని లోపల బాడీలో ఉన్న ప్రతి అవయవాలన్నిటి కూడా స్టమక్ లోపల ఉన్న ప్రతి భాగం అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. కొద్ది కొద్ది బలహీనతలు వస్తుంటాయి పోతుంటాయి, అవి మానవ జన్మకు తప్పదు. కనుక రెండవదిగా దేవుని కరుణ స్వస్థత ఇచ్చింది, దేవుని కరుణ క్షమాపణ ఇచ్చింది, దేవుని కరుణ స్వస్థత ఇచ్చినది. మూడవది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి దేవుని కరుణ ఏం చేసిందో చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 28 వరకు చదివితే మాట్లాడుతున్న ఒక కనాను దేశపు స్త్రీ అడుగుతుంది ప్రభుని, అయ్యా నా కుమార్తెకి దయ్యం పట్టింది, దావీదు కుమారుడా నన్ను కరుణింపుము. 21-22లో ఉన్నది. ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నది. నా కూతురుకు దయ్యం పట్టింది, స్వస్థపరుచయ్యా, నా కూతురుని కాపాడు అని చెప్పి ప్రార్థన చేస్తుంది. ఏం చేశాడు దేవుడు? 28వ వచనం, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాకని చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందాను. బిడ్డలను కరుణ ద్వారా సంపాదించుకోగలిగినారు. అనగా పాపక్షమాపణ. వాస్తవానికి దయ్యం నుంచి విడుదల పొందింది. అమ్మా నిన్ను కాపాడిన దేవుడు, దయ్యం నుంచి విడుదలిచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నీకు తెలియదు, నువ్వు పడకలో ఉన్నప్పుడు నేను ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళా. ఆయన అన్నాడు, నేను ఇశ్రాయేలును రక్షిస్తాను గాని మిమ్మల్ని కాదు అన్నాడు. కుక్కలు మీరు అన్నాడు, అసహించుకున్నాడు. అయినా గాని అయ్యా కుక్కలాంటి వాళ్ళమే, మమ్మలను మా బిడ్డలను మీరు ఆదుకోపోతే ఎట్లాగా? ఆ బల్ల కింద పడు రొట్టె ముక్కలైనా మాకు పెట్టని నేను ప్రాధేయపడ్డాను. ఆయన ద్వారా నువ్వు స్వస్థపరచబడ్డావు, దెయ్యం నుంచి విడుదల పొందినావు. ఆయన్నే నమ్ముకో, నేను కూడా ఆయనే నమ్ముకుంటా. అట్లాగా క్షమాపణ ఆమె పొందింది, బిడ్డలకు కూడా క్షమాపణ ఇచ్చింది. ఇది మూడవది. పిల్లలు ఆయన కరుణ ద్వారా సన్మార్గములోకి రాగలిగినారు. ఎంతమంది యేసు ప్రభు నమ్ముకుని వారి భర్తలను మార్చుకున్నారు, భార్యలు మార్చుకున్నారు, బిడ్డలు మారారు. అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు వాళ్ళ మన సంతానం కూడా మార్చబడి కుటుంబాలు మందిరాలకు వస్తుంటున్నారు. మీరు కూడా కుటుంబాలతో వస్తున్నారా? 20 ఏళ్ల నుంచి ఒక్కళ్లే వస్తుంటారు, 30 ఏళ్ల నుంచి ఒక్కళ్లే వస్తుంటారు. బిడ్డలు మారరు. ఎందుకు మారరు అంటే వీళ్ళ దగ్గర క్రీస్తు స్వభావం, క్రీస్తు గుణాలు, క్రీస్తు ప్రేమ తత్వాలు లేని కారణాన వాళ్ళ ద్వారా ఇంకొకరు రాకుండా పోవడానికి కారణం. అది నా మాట కాదు, బైబిల్ మాట. భార్యలు నడవడి వలన భర్తలను రాబట్టవచ్చు, భార్యలు నడవడి వలన భర్తలు వస్తారు, భర్తలు నడవడి వలన భార్యలు వస్తారు, వీళ్ళిద్దరి నడవడి వలన బిడ్డలు వస్తారు. కనుక ఫ్యామిలీనే సంపాదించుకోగలిగేది కరుణ. కరుణ మొక్కకి పిల్లలు ఎంతమంది నాకు పూర్తిగా తెలియదు. 2 కుమార్తెలు. ఆ కుమార్తెలు కూడా మారు మనసు పొంది బాప్తిజాలు తీసుకుని, ఒకవేళ అది జరుగుంటే ఆ తల్లి యొక్క అడుగుల్లో అడుగులు వేయాలని మనవి చేస్తుంటున్నాను. 4వది, దేవుని కరుణ ద్వారా పొందే ఆశీర్వాదం ఏమిటో చూడండి. కుటుంబాలు సంపాదించుకోవడానికి ఆయన కరుణ మనకు ఎంతో ఉపయోగపడింది. 2 కొరింథీ 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. 2 కొరింథీ 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. పరిచర్య కరుణ ద్వారానే వచ్చిందంట.
కరుణమ్మ గారికి పరిచర్య కూడా దేవుడు లభింపజేసినాడు. ఇంట్లో ఆరాధన ఆరంభించడం అంటే ఎంత భాగ్యం అండి. పత్తిపాడులో మందిరం ఆరంభించాలంటే 10 అద్దెళ్లలో ఆయా స్థలాల్లో అద్దెళ్లలో పెట్టారు. అట్లానే గుంటూరు కన్నవారితోట 1వ లైన్లో మందిరం ఏర్పడక మునుపు చాలా అద్దె స్థలాల్లో చాలా విశ్వాసుల గృహాలలో ఆలయాలు పెట్టారు. తర్వాత ప్రజలు పెరిగి స్థలం ఇది ఒక పక్కాగా ఒక స్థలం దొరికిన తర్వాత అప్పుడు ఆలయాలు నిర్మాణం అయినాయి. అలాగా ఎక్కడైనా దగ్గరగా సిటీల్లో గాని టౌనుల్లో గాని మండలాలలో గాని ఉన్న స్థలాలన్నీ కూడా ఒక స్థలం దొరికే వరకు 10 ఏళ్ల పాటు 5 ఏళ్ల పాటు అద్దె గృహాలలో ఆలయాలలో ఆరాధన అంటే ఆలయాల్లో జరగాల్సిన కార్యక్రమాలు ఇళ్లలో జరుగుతూ వచ్చినాయి. ఈ ఇంట్లో పరిచర్య లభించింది. ఆమెకి ఇంట్లో పరిచర్య ద్వారా అతిశయపడటానికి ఏం కారణం కాదు. కరుణ ద్వారా ఈ ఇంట్లో పరిచర్య చేయడం జరిగింది. ఈ ఇంట్లోనే ఆరాధన ఏర్పడింది. ఈ ఇంట్లోనే దేవుడు రొట్టె విరవడం జరిగింది. ఈ ఇంట్లో నుంచే సువార్త పరిచర్యకి వెళ్ళడం జరిగింది. ఈ ఇంట్లో వర్షిప్ జరుగుతూ ఉండగానే ఈ ఇంట్లో నుంచి అక్కడ పరిచర్య మందిరం నిర్మాణం జరుగుతూ వచ్చింది. జమ్ముకు వచ్చినాము, చాలా సరిపోను జమ్ముకు వచ్చినాం. ఆ జమ్ము కూడా నాకైతే అంటే దేవుని బిడ్డలు నేను ఎప్పుడు పొగడను గాని వాళ్ళ ముందు చాలా కష్టపడ్డారు. ఎంతెంతో దూరం వెళ్ళి జమ్ము కోయటం జరిగింది. కోసి తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. అక్కడ పెట్టిన తర్వాత వానలు, ఒక కాలపు వానలన్నీ ఆ జమ్ము మీద పడ్డాయి. పడ్డప్పుడల్లా కూడా నేను ఇక్కడ డానియల్కి చెప్తున్నాను, ఎండబెట్టయ్యా కాస్త అని చెప్తుంటే తను కూడా ఎండబెడుతూ వచ్చాడు. ఇక పని స్టార్ట్ అయింది. ఇక కప్పడానికి ఇక జమ్ము కట్టలు తీస్తా ఉన్నా. ఒక్కొక్క కట్ట తీస్తున్నాడు డానియలు. తీస్తుంటే సగం కట్ట బయటకు వస్తుంది కానీ కట్ట ఫుల్గా రావడల్లా. సగం కట్ట తెగిపోతుంది. కరుణ మాకు ఎదురుగా కూర్చుని ఉంది. అయ్యో ఏనంతా తెగిపోతుందని అంటుంది. నేనేం చేసేది నాకేం తెలుసు, తెగిపోతుంది. నేను డానియల్కి చెప్పినాను భద్రత చేయమని. అట్లా నాకు తెలిసి సగం గుట్టంతా కూడా పగలగొట్టినా అంతా తెగిపోతుంది. అప్పుడు అన్నది, ఎంత ఇద్దయ్యా మొత్తానికి ఆ రేకులు వేయాలంటే ఎంత ఇద్దని చెప్పి అడిగింది కరుణమ్మక్క. నాకు తెలిసి అయితే నా అనుభవంతో 10 ఏళ్ళు అయితే తగ్గదక్క అన్న. 10 ఏళ్ళు నేను ఇస్తాను కానీ ఆ జమ్ము వేయబాక అని చెప్పింది. ఆ 10,000 నేను ఇస్తాను, ఆ జమ్ము అయితే వేయొద్దు అసలు దేవుని ఇంటి మీదకి. దేవుని ఇంటికి పరిచారకురాలుగా ఒక పరిచర్య చేసే బిడ్డగా ఉండడానికి ఆ బిడ్డను ఉపయోగించుకున్నారు. ఆ రోజులో 10,000 అంటే ఈ దినాల్లో 1,00,000 రూపాయలంటే నేను ఒప్పుకుంటా గట్టిగా. సరే దేవుని స్తోత్రము. గుంటూరు వెళ్ళాము, చక్కగా రేకులన్నీ తీసుకొచ్చినాము. దానికి కావాల్సిన ఫిట్టింగ్ వస్తువులన్నీ తీసుకురావడం జరిగింది. అన్ని అక్కడ ఎదురుగా పెట్టినా. అన్ని పెట్టేసి ఇక అంతా అయిపోయింది. ఇక 10-15 రోజుల్లో డెడికేషన్ చేయాలి. ఇక అప్పుడు అంటుంది, మీటర్ ఎట్లయ్యా అంది. మీటర్ అప్లై చేస్తాం కదా మండల ఆఫీసులో, పత్తిపాడులో అప్లై చేస్తే అదే వస్తుంది మీటర్ అన్న. అప్పుడు అంటుంది, మరి మీటరు నా ఇంట్లో ఉన్న మీటర్ తీసుకెళ్లి అక్కడ పెట్టండి. నీ ఇంట్లో ఉన్న మీటర్ ఎందుకక్క, నీ ఇంటికి వెలుగు కావాలి కదా అంటే, ఒక్కదానిని నేను విధవరాలని, నాకు గుడ్డు పెట్టుకుంటే సరిపోయింది. మీటర్ పీక్కెళ్ళి అక్కడ పెట్టండి. ఆ ఇంటి మీటరు తీసుకెళ్లి అక్కడ పెట్టింది. నాకు ఒప్పుకోలేదు. మేము పత్తిపాడులో మండలాఫీసులో పెట్టి మీటర్ తీసుకుంటాంలంటే ఒప్పుకోలేదు. నాకు తెలిసి ఇప్పటికి అదే మీటర్ కొనసాగుతున్నది. ప్రభునందు బిడ్డలారా, కరుణ ద్వారానే పరిచర్య చేసే ఆధిక్యత మనకు లభిస్తున్నది. ఒక పాట పాడుతున్నాం కరుణ ద్వారానే, ప్రార్థన చేస్తున్నాం కరుణ ద్వారానే, వాక్యం అందిస్తున్నాం కరుణ ద్వారానే. అతిశయపడటానికి ఇందులో ఒకళ్ళు అన్నం వండినా, అంట్లు తోమినా, మందిరం ఊడ్చినా, చాప వేసినా, చాప తీసినా దేవుని పరిచర్యకు ఉపయోగపడ్డారు అనంటే కరుణ ద్వారానే. ఆయన కరుణలో వారు పరిచారకులు కాగలిగినారు. ఇంకా ఈ పరిచర్యకి చాలా మందిని వాడుకున్నారు. శివారెడ్డి అన్నని రోజు నేను ఎక్కించుకుని తీసుకొస్తుంటే అక్క ఎంత బాధపడిందంటే, అన్నొస్తాడు, ఆయనకేమి 10 మంది ఉంటారు ఆయన చేతి కింద, నువ్వు ఒక పూట ఆగితే నష్టం ఏంటి, 9 మంది ఉంటారు కదా అంది. ఏం పట్టించుకునేవాడు కాదు ఆయన. అంటే వచ్చి ఇంట్లో పనిచేసేవాడు, మళ్ళీ మందిరం పనిచేసేవాడు, సాయం చేసి. కూలికి వెళ్ళేవాళ్ళంటే నేను ఒత్తిడి చేయను, చెమెల్ల ఉండి రాగలగా సహాయపడే వాళ్ళని పిలుస్తా.
కూలికి వెళ్తారంటే ఒత్తిడి చేయను. ఎందుకంటే వాళ్ళు కూలికి వెళ్ళి జీవించే వారు 600 700 సంపాదించుకున్న వాళ్ళని బలవంతం చేసి పిలవము. కరుణ ద్వారానే పరిచారకులము కాగలము. చివరిది 5వది 4 విషయాలు చూసినాం. దేవుని కరుణ పొందిన వారు కరుణ పాపాలు క్షమించింది. దేవుని కరుణ స్వస్థతనిచ్చింది. దేవుని కరుణ మన కుటుంబాలను రక్షించింది. దేవుని కరుణ ఆయన పరిచర్యకు ఉపయోగించుకునిద్ది. ఆ కరుణ పొందింది కనుకనే పరిచర్యకు ఉపయోగపడింది ఆమె. బయటికి ఏం కనపడదు, బయటికి కనపడే మనిషి ఏం కాదు. ఇక చివరిది 5వది, ఆయన కరుణ ద్వారానే ప్రభు రాజ్యములోకి మనం వెళ్ళిపోతాం. లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం. యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకును అన్నాడు. ప్రభు అన్నాడు, నేనే నీవు నాతో పరదేశంలో ఉంటావని చెప్పాడు. దీన్ని ఇలా పట్టుకోండి. యోధా పుస్తకానికి రండి. ఆయన కనికరము కొరకు కనిపెట్టుకునుడి అంటాడు. యోధా పుస్తకం ప్రకటనకు ముందు ఉండిద్ది. యోధా పుస్తకం ప్రభు యొక్క కనికరము కొరకు 20:21 ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కనుక ప్రభు కనికరం కొరకు కనిపెడుతున్నా. ప్రభువా మీరు వస్తారు, నన్ను తీసుకుని వెళతారు ఒకరోజు, ఆ కనికరము కొరకు. ఎంత మంచి మరణం అంటే కరుణమ్మ గారిది. హాస్పిటల్కి పోయే పని లేదు. ఇంట్లో ఉండి లెటెన్ గాని యూరిన్ గాని మంచంలోనే కలిగి 4-5 నెలల పాటు బాధ పెట్టి ఆ ఇంట్లో కోడలను గాని అల్లుళ్ళను గాని అత్తలను గాని మావలను గాని ఎంత మంది వచ్చి ఇది ఎప్పుడు తెచ్చిద్దో వీడెప్పుడు తెస్తాడో అనుకుంటే సేవ చేసే అత్తలు మామలు కోడళ్ళు అల్లుళ్ళు లేరంటారా, ఉన్నారంటారా? చెప్పండి. ఎంతమంది ఈ రోజులలో లెక్క పెట్టుకోండి ఇంటింటికి. కానీ అలాంటిది లేకుండా కూతుళ్ళు కూడా ఎక్కువే, చాలా మందికి కొడుకులకు ఎక్కువే, అల్లుళ్ళకి ఎక్కువే. మరి ముఖ్యంగా ఈ సేవ చేసేది ఆడవాళ్ళు. ఈ మధ్య పొన్నూరులో ఒక ఆమె చనిపోయింది. మంచి బిడ్డ, చాలా మంచి బిడ్డ. లాస్ట్ గడియలలో ఆమెకి యూరిన్ తీసేసింది, అలానే తాగాక లెటన్ తీసేసింది. 2 చేతులెత్తి ఇట్లా దండం పెట్టింది అత్తమ్మ. కొడలా, నేను ఎంతో హింస పెట్టాను, ఎంతో బాధ పెట్టాను, అయినా కానీ నాకెంత సేవ చేస్తున్నావంటే నా కడుపును పుట్టిన బిడ్డ కూడా ఇలా సేవ చేయరమ్మా. బిడ్డలు ఫోన్లు చేస్తున్నారు, మా అమ్మకి మేమొచ్చి ఒక 1 రోజులు, మేమొచ్చి ఒక 4 రోజులు సేవ చేస్తామంటే మీరు రావద్దు అమ్మా, మీరు రావద్దు, నా కోడలే నా కూతురు లాగా సేవ చేస్తుందమ్మా, మీరు రావద్దు. ఈ కరోనా కాలంలో మీరు రావద్దని తల్లి నోట్లో అంటే అత్తమ్మ నోట్లో నుంచి నా కోడల కూతురు అయిపోయింది అని చెప్పే సాక్ష్యం సంపాదించుకున్నది. ఎక్కువ రోజులు ఉంటే ఇంట్లో అలాంటి పరిస్థితి. కానీ కరుణమ్మ గారు ఆ స్థాయి లేకుండా చక్కగా తనే వండుకోవటం, తనే తినటం. రాత్రి ఏదో వండుకుందంట, గారెలు చేసుకుందంట, తానే తిన్నది, అలాగా నిద్రలోకి వెళ్ళిపోయింది. ఇక పొద్దున్నే లేవాల. ఎంత మంచి మరణం. కోరుకోవచ్చు ఇలాంటి మరణాలను. ప్రభువా నీకు ఇష్టమైతే నాకు కూడా అలాంటి మరణం, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరినే బాధపరచకుండా, ఎవరిని గాయపరచకుండా, ఎవరిని కూడా మరి మనసులో సణుక్కుంటా సేవ చేసే పరిస్థితులు లేకుండా ఇలాంటి మరణం నాకు ప్రసాదించమని ప్రార్థన చేసుకోవడం చాలా ఉత్తమం. మరి కరుణమ్మ గారిని ఎంతమంది వచ్చి చూసి వెళ్ళారో వంగిపురంలో నాకు తెలియదు, కానీ ఆమె ముఖం చూసి వెళ్ళిన వాళ్ళ ధన్యులు. ఆమె గురించి నేను చెప్తేనే మీకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇవన్నీ మాకు అవకాశం వచ్చినప్పుడు చెప్తాం, కానీ దొరికిందని ఆమె బతుకున్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఎక్కడన్నా ఒకసారి మీటింగ్ లో ఎప్పుడన్నా పంచుకోవాలి అవసరం బట్టి. నాకు తెలిసి ఊట్కూరులో ఒకసారి నేను చెప్పినట్టు గుర్తుంది. ప్రభు బిడ్డలారా, మీరందరూ జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు కరుణ 5 రకములుగా మన మీద, మానవుల మీద పనిచేసింది. ఇంకెన్నో విధములుగా పనిచేసింది. మొదటిగా వీరు కరుణ పొందిన వాళ్ళండి అనడానికి రుజువు, దేవుని కనికరం పొందిన వాళ్ళండి అనడానికి రుజువు. వారి పాపాలు క్షమించబడతాయి. క్షమించబడినట్లుగానే ప్రవర్తనతో దేవుని మనస్తత్వంతో లోకంలో బ్రతుకుతారు. 2వది, కరుణ పొందిన వారు స్వస్థత పొందుతారు. 3వది, కరుణ పొందిన వారు వారి కుటుంబాలు రక్షణలోకి వస్తారు. 4వది, కరుణ పొందిన వారు మంచి ఈ లోకములో పరిచారకులు అవుతారు. చివరిగా ఆయన రాజ్యంలో ఏమి భక్తి చూపించాడు ఆ దొంగ?
నేడే పరదేశంలో ఉంటాము. ఏం భక్తి చూపించాలా? ఏమీ లేదు. కొంతమంది అంటారు శిలువ మీద దొంగలాగా నేను కూడా పోతే బాగుండేది అంటే దొరకదు. అట్లా ఆయనకి తరుణం లేదు. మనం భూమి మీద బ్రతుకుతున్నాం కనుక అన్ని సపరేట్ అయ్యి పాపాలు ఒప్పుకుని ప్రభు బిడ్డలుగా జీవించి భర్తలను, భార్యలను, బిడ్డలను మార్చుకుంటా ప్రభు రాకడ సిద్ధపడటం ఉత్తమం, అతి ఉత్తమం. కరుణమ్మ గారి సాక్ష్యము ద్వారా, జీవితం ద్వారా, దేవుని వాక్యం ద్వారా ఈరోజు భావం ప్రభువు మన దేవుడు, మన రక్షకుడు, ప్రపంచానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా క్షమాపణ దొరకకపోతే ఇప్పుడైనా క్షమాపణ పొంది ఆయన కరుణ నోచుకోవాలని మనం బిడ్డలు గాని, శ్రేయభిలాషులు గాని కలిసి స్థలానికి రాకపోయినా ఎవరైనా కానీ ఎక్కడోనా సరే ఒకసారి 5 నిమిషాలు టైం ఇస్తాం. ఈ క్షణములో ప్రభుకు అప్పగించుకున్నాం. ప్రభువా, నీ కరుణ నాకు అవసరం, ఒకరిచ్చండి. నీ కటాక్షం నాకు అవసరం, నీ జాలి నాకు అవసరం, నీ ప్రేమ నాకు అవసరం, నీ ఆదరణ నాకు అవసరం. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి అయ్యా. నన్ను బట్టి ఈ భయంకరమైన కరోనా వ్యాధి అనుమతించేవేమో, ఇప్పుడైనా నేను మారు మనసు పొందాలి, నన్ను భయపెడతానికి అనుమతించేవేమో. దీని సంగతి ఇంకా క్లియర్ అవ్వలేదయ్యా. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. క్రైస్తవురాలను క్రైస్తవుడు అనే పేరున్నది కానీ సినిమాలు పోలేదు, అబద్ధం పోలేదు, దొంగతనాలు పోలేదు, మోసం పోలేదు, ఇరుకు జీవితం పోలేదు, వ్యసనం పోలేదు, ఆవేశాలు పోలేదు, తగాదాలు పోలేదు. నన్ను మార్చయ్యా, నన్ను క్షమించు. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకున్నాం. అలా ప్రార్థన చేసుకుంటే, అలా నీ ప్రార్థన అయితే, అదే నీ ప్రార్థన అయితే, ఇదే నీ వేదన అయితే, ఇదే నీ భారం అయితే, నీ మనసులో ఇలాంటి తలంపుతో కలిగి ఉంటే తప్పక దేవుడు క్షమిస్తాడు. కళ్ళు మూసుకునండి. ఒక్కసారి నీ కుడి చెయ్యి నీ తలకి పైగా చూపించు, నీ కుడి చెయ్యి నీ తలకి పైగా చూపించు. నన్ను క్షమించు రక్షకుడా, నా పాపాలు క్షమించు రక్షకుడా. కరుణమ్మ గారి భూస్థాపన ద్వారా నాతో మాట్లాడుతూ వస్తున్నారు. అయ్యా, నీ కరుణ నాకు ప్రసాదించు. భక్తితో, శక్తితో నేను పాపక్షమాపణ పొందలేను. ఆ యొక్క పరిసయుడు రిజెక్ట్ చేయబడ్డాడు, కానీ సుంకరి రిసీవ్ చేయబడ్డాడు, స్వీకరించబడ్డాడు. నన్ను క్షమించు. మీ చేతులు ప్రభు పట్టుకున్నాను. మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం ప్రభు మీకు చేయను కాక. మీ చేతులను అలాగే కుడి చేతులకి పైగా స్పష్టంగా సహోదరులారా, సహోదరులారా, జన్మ దోషమును, కర్మ దోషము మన్నించమని ప్రార్థన చేసుకున్న బిడ్డలందరి దోషాలు ప్రభు క్షమిస్తారు. మట్టికి అప్పగించుకు మునుపు మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ చేతులు తెరిచండి. ప్రార్థన. ఇక్కడ ప్రార్థన చేసుకున్నాక వెంటనే మనము పెట్టెలో పెట్టుకుని ఆ దేహాన్ని తీసుకుని వెళ్తాము. అక్కడ కార్యక్రమం కూడా త్వరగా ముగించుకోవడానికి జరిగింది. రాగలిగే వాళ్ళు కూడా మాతో అక్కడికి రావడానికి ప్రయత్నం చేయండి. మహాపరిశుద్ధమైనటువంటి ప్రేమ నమ్మకం కలిగిన ప్రేమలకు తండ్రి, సర్వశక్తివంతుడైనటువంటి సర్వాధికారమైన జీవాధిపతిమైన పరిశుద్ధ దేవుడైనటువంటి జాలి, దయా, కరుణ, కటాక్షము, కృపా సమృద్ధి కలిగినటువంటి సర్వసృష్టికర్తమైన లోకరక్షకుడు అయిన మా యొక్క అవిధేయత స్థితిని బట్టి సిలువలో ప్రాణపెట్టుకుని విధేయత చూపించడానికి ఇష్టపడి పరలోకం నుండి భూలోకానికి వచ్చి నీ రక్తధారంలో మా విధేయతను ప్రభా నాయన చూడాలని ఇష్టపడి అవిధేయత మమ్మల్ని ప్రభా కరుణించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ కరుణతో ప్రభా మీరు మమ్మల్ని రక్షించినారయ్యా. మా పాప గొప్ప జీవితాలను కలిగినారు తండ్రి. మీరే బలపరచండి, ఆత్మవిశ్వాసించండి. చివరి సమయంలో వచ్చిన వారిలో ప్రభు రక్షణ గురించి ఆయన అనుభవంలోకి రావడానికి
నీ ఆత్మ బలంగా ప్రభా తండ్రి దాసుని మీదకి అనుగ్రహించి బలపరిచి బలమైన రీతిలో మీరు వాడుకొని మీ నామాన్ని మహిళించుకోవాలి. సాతాను చేస్తున్న ప్రతి మరి కార్యాలన్నిటినీ నీ నామంలో నజరేసు నామంలో బంధిస్తున్నాం. చక్కగా మరి ప్రశాంతమైన వాతావరణం గురించి చివరి గడియల్లో కూడా నీ నామానికి మహిమ తెచ్చుకుంటామని ఘనత తెచ్చుకుంటామని నమ్మి శుద్ధిస్తూ నీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ సమయాన్ని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 2వ వచనం. భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతని గూర్చి బహుగా ప్రలాపించిరి. చదువుకున్న లేఖనములను ప్రభు ఆశీర్వదించి మనందరితో మాట్లాడునుగాక. స్తెఫను అనే ఆయన భక్తిగల దైవజనుడు. బైబిల్ చరిత్రలో కొత్త నిబంధన కాలములో అపోస్తుల కార్యములలో పరిశుద్ధాత్మ కాలములో మొట్టమొదటి హతసాక్షి. ఆయన చనిపోయినప్పుడు భక్తి గల వారు సమాధి కార్యక్రమాలు చేశారు. తర్వాత బహు సన్నిహితులైన వారు కన్నీళ్లతో వీడ్కోలు ఆ సమాధికి ఆయనని పంపించేటప్పుడు వీడ్కోలు పలికినారు. అయితే ఆ సందర్భాలు జరిగేటప్పుడు ఆయన చనిపోయేటప్పుడు ఒక ప్రార్థన చేసినాడు. 7వ అధ్యాయం 59వ వచనం. ప్రభువుని వచ్చి మరపెట్టుచు చివరి గడియలలో చేసిన ప్రార్థనలు ఎంతో విలువైన ప్రార్థనలు. చివరి మాటలు ఎంతో విలువైన మాటలు. ఎవరైనా గాని తండ్రి చనిపోయేటప్పుడు, తల్లి చనిపోయేటప్పుడు ఆ కుమారులు ఆ కుమార్తెలు అందరూ కూడా దగ్గరకు వస్తారు. ఏం చెప్తారా తండ్రి, ఏం చెప్తాడా తల్లి, లేదా మా అన్నయ్య, మా తమ్ముడు, మా చెల్లెలు, మా అక్క ఏం చెప్పిద్దా అని దగ్గరకు వస్తారు. స్టెఫన్ చివరి మాటలు ఏమిటి, స్టెఫన్ చివరిగా పలికిన పలుకేమిటి అంటే, ప్రభువా ఈ పాపము వారి మీద మోపకుము. దానికి ఇంకొక మాట, ప్రభువా వారి పాపములు క్షమించుము. ప్రభునందు బిడ్డలారా, స్టెఫను రాళ్లతో కొట్టబడుచున్న గడియలలో కాసేపటికి మరణానికి అప్పటికే రక్తం కారుతున్నది. యేసు ప్రభు వారు శిలువ మీద రక్తం కారుతున్న గడియలలో చేతులలో శీలలు, కాళ్ళలో శీలలు, తలలో ముళ్ళ కిరీటము, కొరడా దెబ్బలు, రూపం మారిపోయి నిరాకారమైన పరిస్థితుల్లో ఉన్న యేసు ప్రభుల వారు చివరి 7 మాటలలో మొదటి మాట, ఈ పాపము వీరేమి చేస్తున్నారో వారికి తెలియదయ్యా, ఈ పాపం క్షమించుమని ప్రార్థన చేసినాడు. యేసుక్రీస్తు ప్రభు మనుషుల పాపాలను క్షమించమని ప్రార్థన చేసినాడు. సేమ్ అట్లానే స్టెఫన్ అదే ఆత్మ కలిగిన వాడు గనక ఈ పాపము క్షమించమని ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థన ఆలపిస్తూ ఉన్న సౌలు అనే వ్యక్తి ఆయన రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు ప్రతిని ఉంటాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, వంగిపురం గ్రామ ప్రజలారా, సిస్టరు కరుణమ్మ గారి భూస్థాపనకు వచ్చిన బిడ్డలారా, మీ అందరి కొరకు ఆమె చేసిన చివరి ప్రార్థన, ప్రభువా ఈ పాపము మోపకుము. ఇదిగో నా చుట్టూ ఉన్న వారి యొక్క పాపాలు క్షమించుము. ఇదిగో నా అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు వారి పాపాలు క్షమించుము.
నా యొక్క గ్రామ ప్రజల పాపాలను క్షమించును. మా యొక్క చుట్టూ నా బంధువులు, రక్త సంబంధికులు వారి పాపాలను క్షమించును. కనుక చూడండి, ఈరోజు ఆమె ప్రార్థన ఫలితం ఏమిటంటే మీరు కొద్దిమంది దేవుని మాటలు వినగలుగుతున్నారు. ఇక్కడ చేరి వచ్చిన వారిలో ఆ సమాధి కార్యక్రమానికి ముందుగా, స్టెఫను మరణానికి ముందుగా, సమాధి కార్యక్రమానికి ముందుగా ఒక్క వ్యక్తి పాపాలు పరిహారం చేయబడ్డాయి. అతను ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ నిలబడినా, ఇక్కడ చేరి వచ్చిన ప్రియమైన బిడ్డలారా, మీ పాపాలు యేసుక్రీస్తు ప్రభువారు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. జన్మ దోషాన్ని, కర్మ దోషాన్ని మన్నించి పరలోక రాజ్యం ఇవ్వడానికి యేసు ప్రభువారు సిద్ధంగా ఉన్నాడు. కనుక కరుణమ్మ గారి చివరి కోరిక నీ పాపాలు క్షమించబడాలి, నీ దోషాలు మన్నించబడాలి. అలానే ఆ ప్రార్థన ఫలితమే, స్టెఫను ప్రార్థన ఫలితమే సౌలు అనే వ్యక్తి పౌలుగా మార్చబడ్డాడు. ఆయన చెదరగొట్టే బిడ్డ సమకూర్చే బిడ్డగా మార్చబడ్డాడు. ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాం, ఒకప్పుడు మన అందరం చెదరగొట్టబడిన వారమే, చెదిరిపోయిన వారం, చెదరగొట్టబడిన వారం, లేదా మనం కూడా అనేకులు చెదరగొట్టిన వారం. యేసు ప్రభు అంటున్నాడు, నేను నీ పాపాలు క్షమిస్తాను. ఇప్పుడు సౌలు అంటే చెదరగొట్టబడిన వాడు, పౌలు అంటే సమకూర్చేవాడు. నిన్ను సమకూర్చే బిడ్డగా చేస్తాడు, నీ పాపాలు క్షమిస్తాడు, నీ దోషాలు మన్నిస్తాడు, ఆత్మాదరణిస్తాడు. ఇక్కడ నిలబడిన వారు ఎవరైనా గాని దగ్గరలో దూరంలో ఉన్న ఈ మంచి గడిలలో ప్రభువా నన్ను క్షమించుము, చివరి ప్రార్థన, చివరి కోరిక, చివరి భారము కరుణమ్మ గారిది ఒకటే. నా కుటుంబీకులు, నా రక్త సంబంధికులు, నా మనవళ్ళు, నా కుమారులు, నా కుమార్తెలు పాప పరిహారం పొందాలి. ప్రభువా వారి పాపాలు క్షమించబడాలి, వారిని బిడ్డలు కావాలి. ఈ కోరికతో ఈ భూస్థాపన కార్యక్రమము మనం మట్టిగా అప్పగించబోతున్నాం. మీరెవరైనా ఇంకా పాప క్షమాపణ పొందకపోతే ఆ తల్లి చివరి కోరిక తీర్చండి. చివరికి ముగించబోయే ముందు, అరే మా అమ్మ ఇట్లా అన్నది, చివరి కోరిక, మా నాన్న ఇట్లా అన్నాడు, చివరి కోరిక, మా అన్నయ్య ఇట్లా అన్నాడు, మా అక్క ఇట్లా అన్నది, మా చెల్లెలు, మా తమ్ముడు ఇలా అన్నాడు, వాడి చివరి కోరిక నేను తీర్చాలి, వారి కడమ అంతిమ కోరిక నేను తీర్చాలి. ఏమిటంటే అది నీ పాపాలు క్షమించబడితే చాలని కోరిక. మనం ఏమనుకుంటామంటే వాడు ఇట్లా అన్నాడు, ఇట్లా చెప్పాడు, ఇలా చెప్పి చనిపోయాడు కనుక వాడి కోరిక తీర్చాలని అంటుంటాం. అలాగనే చివరి కోరిక ఏమిటంటే పాపాలు క్షమించబడాలని చివరి కోరికతో ఆ తల్లి చనిపోయింది. ఈ వంగిపురంలో ఉన్న వారందరి పాపాలు క్షమించబడాలని కోరికతో చనిపోయింది కనుక ఆమె కోరిక నిజంగా మేలు కోరిన బిడ్డవైతే, ఆమె ఆత్మ ఆదరణ కోరిన బిడ్డవైతే, ఆమె శ్రేయోభిలాషమైతే ఆమె చివరి కోరిక తీర్చాలి. ఏమిటంటే అది నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, నీ పాపాలు క్షమించమని కోరుకో, ఆ పరలోక రాజ్యానికి నువ్వు తయారవు. ఈ క్షణంలోనే, రేపు కాదు, ఇప్పుడే ప్రభువా ఆ తల్లి కోరికంట నేను ఇప్పుడే ప్రార్థన చేసుకుంటా, నా పాపాలు కూడా క్షమించు, నా దోషాలు కూడా మన్నించు, ఇలా రక్త సంబంధిని, నేను ఒక బంధువుని, నేను ఫలానా అని చెప్పి ఇప్పుడే క్షమాపణ కోరుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి. నీ హృదయ వాంఛలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా అన్ని తీర్చబడతాయి. భౌతిక ఆదరణ, ఆత్మీయ ఆదరణ. కొలస్సీ పత్రిక 2:3 క్రీస్తు యేసుక్రీస్తులో బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలున్నాయి. కరుణమ్మ గారు ఒక్కరే దూరం అయిపోయి కరుణమ్మ గారి కంటే మించిన ఆయన మీకు అందించి వెళుతున్నది. బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు కరుణమ్మ గారి కంటే మించిన ప్రపంచ ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు నీకు అందించి వెళ్లాలని ఆశపడుతున్నది. ఈ గడియలలో ఇదిగో నాకంటే గొప్పవాడు, నాకంటే శక్తిమంతుడు, నాకంటే శ్రీమంతుడు, ప్రపంచానికి ఐశ్వర్యవంతుడు, బుద్ధి కలిగిన దేవుడు, జ్ఞానం కలిగిన దేవుడు, సర్వ సంపదలు కలిగిన దేవుడిని మీకు అందించి వెళుతున్నాను. ఆయన మీరు నమ్ముకోండి, మీ పాపాలు క్షమించబడతాయి, మీకు శాంతి లభించింది, మీరు సంతోషంగా సుఖంగా బతుకుతారు. ఈ భూమి మీద 100 ఏళ్లు బతికితే 100 ఏళ్లు ఆదరణతో, శాంతితో, సంతోషంతో బ్రతుకుతారు. గలాతులు ముగిస్తే పరలోక రాజ్యం ఉంటారు. ఒకవేళ ప్రభు ఇస్తే పరలోకంలో ఉంటారు. అది నా కోరిక. నా కోరిక తీర్చరా, నా కోరిక తీర్చరా. ప్రియమైన వంగిపురం గ్రామ ప్రజలారా, నా కోరిక, నా చివరి కోరిక మీరు యేసు ప్రభువుని నమ్ముకోవాలి, మీ పాపాలు క్షమించబడాలి. నేను పాపిని అని మీరు అడిగితే నాకదే చాలు. ఇదే నా కోరిక, వేరే నా కోరిక ఏమీ లేదు. ఆయన కోరిక, ప్రభు కోరిక, దేవుడి కోరిక, ఆయన భక్తుల కోరిక ఒకటే. తండ్రి కోరిక, కుమారుని కోరిక, పరిశుద్ధాత్మ దేవుని కోరిక, అలాగనే మరణించిన ప్రభు మహిమలోకి పిలువబడిన కరుణమ్మ గారి కోరిక ఒక్కటే. ఏమిటంటే ఈ పాపాలు క్షమించబడాలి.
అట్లా సౌలు మార్చబడి పౌలైనాడు పరలోక రాజ్యానికి అనేకులను వందల వేల లక్షలాది మందిని, ఇంకా చెప్పాలంటే కోట్లాది మందికి మార్గదర్శకుడైనాడు. అట్లాంటి సాక్షిగా ప్రభువు నువ్వు కావాలని ఆశతో కరుణమ్మ గారు చివరి కోరిక, మా కోరిక కూడాదే, దేవుడి కోరేది, దేవుడి కోరిక తీర్చవా, మా కోరిక తీర్చవా, కరుణమ్మ గారి కోరిక తీర్చవా, యేసు ప్రభు నమ్ముకోవా, పాపక్షమాపణ పొందవా, సుఖ జీవితం, పరలోక జీవితం, పవిత్ర జీవితంలోకి రావా కోరుతున్నాను. ఇప్పుడే నిర్మాణం చేసుకో. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపంలో క్షమించు, నీ బిడ్డగా చేసుకో. ప్రార్థన. ప్రార్థన చేసుకుంటాను. మా తండ్రి, రక్షింపుడు ప్రభు, వందనాలు, స్తోత్రాలు, ఘనత ప్రభావాలు పడిపోయిన తండ్రి, మా దేవుడివి, రక్షకుడివి, విమోచకుడిగా తండ్రి స్తోత్రాలు. ఈ రీతిగా పొంగిపురం గ్రామంలో తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న దీపస్తంభం, ఎదురైన ప్రార్థన మందిరం, అలాగే సంఘము తండ్రి అందముగా తండ్రి మీరు ఏర్పాటు చేసుకున్న కర్మములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి, విశ్వాస యాత్రా జీవితంలో మా తండ్రి ఆవిడను తండ్రి ఇంతవరకు నాయన మీరు తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చిన మీ ప్రేమక స్తోత్రాలు. ఈ దినం ఉదయకాల సమయంలో తండ్రి ఈ రాజ్యానికి మీరు తెలుసుకుంటూ వచ్చిన వారుగా ఉన్నారు. నర్లారా తిరిగి రండని ఆయన ఆ యొక్క వాక్యము మరి ఆ బిడ్డ పిలుపు అందుకుంది. ఆ నిత్య రాజ్యంలో ఉన్నట్టుగా మేము మా తండ్రి నాయన మా యొక్క లేఖనాలను బట్టి చూడగలుగుతూ వచ్చినాం. దాసులలో పెట్టుకొని మీరు మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. ఆ రీతిగా ఈ భాగ్యము బంధువులు, రక్త సంబంధికులు, వాక్యం విన్న బిడ్డలందరూ కూడా కలిగి ఉండటానికి సహాయం చేయండి దేవా. మరి యొక్క ప్రభునందు మృతులు ధనులని మరి ఆ యొక్క పరలోకం నుంచి స్వరం చెప్పగా వీటి మీద ఆగుడుతూ వచ్చింది. ఓ ప్రభువా నా తండ్రి, నేను సొంత రక్షణగా అంగీకరించబడి ఈ దినము తండ్రి ఆ యొక్క నిత్యత్వములో ఆ పరలోక రాజ్యంలో ఉంటూ ఉన్నది. ఆ రీతిగా బంధువులేని ఆ యొక్క రక్త గ్రామస్తుల సంఘము మా తండ్రి ఇటు ఘనత అనేకులు కలిగి ఉంటాని సహాయం చేయండి. ఇంతవరకు మరి దాసుని వాక్యంలో కూడా నా తండ్రి మీరు వాడుకుంటూ వచ్చినారు. ఓ ప్రభా, తన యొక్క ఈ గ్రామంలో పరిచర్య మరి ప్రారంభించేటప్పుడు తన సహకారము మా తండ్రి ఎంతగానో ఉంటూ వచ్చింది ప్రభా. ఈ దినము తండ్రి యాత్ర ముగించుకొని నా తండ్రి నాయన మీ రాజ్యానికి చేర్చబడుతూ వచ్చింది. గట్టుకు నా తండ్రి జరగవలసిన భూస్థాపన కార్యక్రమంలో మా తండ్రి కృప చూపించమని వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఘనత ప్రభావానికి ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. లోపల పెట్టేసాను.
ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవానికి స్తోత్రాలు. యేసు ప్రభు వారి యొక్క సర్వశక్తి గల నామములో ప్రభు చిత్తములో ఈరోజు కిరణ్ గారిని రాత్రి గడియలలో మీరు తీసుకున్నారు. ఉదయకాల సమయంలో తండ్రి, ధన్యకరమైన జన్మ. ఆ జన్మ రక్షకుని స్వీకరిస్తే అది పరలోక జన్మగా మారిపోయింది. అలాగే ఈ మానవ జన్మ గొప్పది. మానవ జన్మలో దేవుని కలిగిన జన్మ ఇంకెంతో గొప్పది. ఆ దేవుని కలిగి కష్ట సుఖాలలో, ఇరుకు ఇబ్బందులలో, కన్యలలో తన యాత్ర కొనసాగించుకుని పేదరికములో తండ్రి, అనారోగ్య పరిస్థితుల్లో, ఇరుకులలో, ఇబ్బందులలో యాత్రా జీవితమును నీ బిడ్డల మధ్య జీవించి, కుటుంబీకుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, సంఘస్థుల మధ్య, శ్రేయభిలాషుల మధ్య జీవించి నీ సాక్షిగా ఈ భూమి మీద బ్రతికి పరలోకము నీ వద్దకు, నీ పరిశుద్ధ సన్నిధికి చేరుకోగలిగినది. ఆ కుటుంబాన్ని, కుమార్తెలు, అల్లుళ్ళు, పిల్లలు ఆదరించండి. ఏ సమయంలో తండ్రి మరి దగ్గరకు వచ్చి భూస్థాపన గడియల వరకు నిలబడ్డారు. వారు రక్షణ లేని బిడ్డలు ఎవరన్నా ఉంటే రక్షించండి. రక్షించబడిన బిడ్డలు ప్రభువా స్థిరమైన బలమైన బిడ్డలు ఉన్నట్లుగా చేయండి. ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క నాయన ఈ మట్టి తీసినారో ఆ బిడ్డలను కూడా రక్షించండి. పిల్లలందరినీ ఆశీర్వదించండి. యేసు ప్రభుని నమ్ముకోవాలి. ఆమె చివరి కోరిక ఈ గ్రామం అందరూ యేసు ప్రభు నమ్మాలి ఆయన కోరుకున్నది. ఆ కోరిక వీళ్ళందరూ దానికి సాక్షులు కావాలి. ఆ బిడ్డలందరూ పాపక్షమాపణ పొందాలి, మనశ్శాంతి పొందాలి, మోక్షానికి అర్హులు కావాలి. అట్లు తన ప్రయాస వృధా కాకుండా చేయండి. పాపాలను క్షమించండి. మీరు ఆకలి సిద్ధపరచండి. దేవునికి మహిమ తెచ్చుకునండి. భూస్థాపనలో పాలు పొందిన నీ సేవకులందరి కొరకు, అలాగే రాగలిగిన విశ్వాసులు, అలాగే సహకరించిన నీ ప్రియమైన గ్రామస్తులు, బంధువులు, రక్త సంబంధికులు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఆమెకి ఆయన బహు సన్నిహితులైన వారు వచ్చారు. వారందరినీ దీవించి వారు రక్షించబడి బిడ్డలైతే చాలు నాయన. వారి ప్రేమకు ప్రయాస ప్రతిఫలం దయచేయండి. మేము కూడా తిరుగు ప్రయాణాలంటూ మాతో ఉండము. పరిశుద్ధ రక్తధారలు ఉంచి ఒకరోజు సమాధులను వారిని పిలుస్తారు. నిద్రపోతుంది, ఆత్మ నీ వద్దకు వచ్చింది. ఒకరోజు నిద్ర లేపుతావు. నీ శబ్దం నిద్ర లేచి ఈ ప్రక్కన కూర్చోగలిగే ధన్యత ఈ బిడ్డకి దయచేసినందుకే స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు వారి యొక్క కలవడి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరువచ్చిన బిడ్డలందరికీ, ఈ పరిచర్యలో పాల్పొంది సహకరించిన బిడ్డలందరికీ, చక్కని తీర్మానం చేసుకున్న బిడ్డలకును సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఓ సమాధి విజయమేది మరణమాములెక్కడ విజయము మరణమున్ ఫలించే సత్యవాక్యము. ఓ సమాధి మరణము ఫలించే సత్యవాక్యము. ప్రభువు యేసు క్రీస్తు వారికి జై హల్లెలూయా. హల్లెలూయా.